బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలంటే మనకు ముందుగా పార్టీలు, నేతల ప్రచారం గుర్తుకొస్తుంది. ఎన్నికల వేళ ప్రచారంలో తక్కువ సమయంలో ఎక్కువ సభలు, ర్యాలీలలో పాల్గొనేలా రాజకీయ పార్టీలు వీరినని ఎక్కువ హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లోని అధికార, విపక్ష కూటమి పార్టీలు ఈసారి గతంలో కంటే అధిక సంఖ్యలో హెలికాప్టర్లను బుక్ చేసుకుంటూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రచారం. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీ ప్రచారంలో దూకుడు చూపిస్తే ఆ పార్టీకి ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సై అంటే సై అంటూ ప్రచారం చేస్తుంటాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో రాజకీయ పార్టీల జోరు మామూలుగా లేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్లోని అధికార, విపక్ష పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా సన్నద్దమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎక్కువ చోట్ల ప్రచారం చేయడం పార్టీలు, నేతలకు పెద్ద సవాల్. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఎన్నికల ప్రచారం వేళ నేతలకు సమయం అత్యంత కీలకం. అందుకే ప్రాణానికి సమయం ఎక్కువగా వెచ్చించకుండా తక్కువ సమయంలోనే సభలో, ప్రచారంలో పాల్గొనేలా రాజకీయ నేతలు వ్యూహాలు రచిస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు నేతలకు ఉన్న ఏకైక సాధనం హెలికాప్టర్. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో హెలికాప్టర్లను రాజకీయ పార్టీలు బుక్ చేసుకుంటాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. విమానాశ్రయంలో హెలికాప్టర్ల నిర్వహణ కోసం రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ తక్కువ సమయంలో ఎక్కువ చోట్ల ప్రచారం నిర్వహించేందుకు అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్ కూటమి భారీ సంఖ్యలో హెలికాప్టర్లను బుక్ చేసుకున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అంతకన్నా 3 రెట్లు ఎక్కువ హెలికాప్టర్లను బుక్ చేసుకున్నాయి. హెలికాప్టర్లతోనే ప్రధాన పార్టీల కీలక నేతలు ఎక్కువ నియోజకవర్గాలను చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అలా చేయకపోతే ప్రత్యర్థి పార్టీల దూకుడు ముందు నిలబడలేకపోవచ్చని పార్టీలు భావిస్తుండటంతో హెలికాప్టర్లను భారీ సంఖ్యలో అద్దెకు తీసుకుంటున్నాయి. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రచారం కోసం హెలికాప్టర్లను ఉపయోగించాయి. కానీ అప్పుడు హెలికాప్టర్లను చాలా తక్కువ సంఖ్యలోనే వినియోగించాయి. ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటమి కలిపి 6 హెలికాప్టర్లు మాత్రమే 2020 ఎన్నికల్లో ఉపయోగించాయి. కరోనా సంక్షోభం కారణంగా ఆ సమయంలో హెలికాప్టర్లు అద్దె కూడా తక్కువే. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హెలికాప్టర్ల బుకింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. గత ఎన్నికలతో పోలిస్తే 3 రెట్లు అధికంగా హెలికాప్టర్లు బుక్ అయ్యాయి. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల సమయంలో బీహార్లో ప్రతిరోజు 20 హెలికాప్టర్లు ఎగరనున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమి డజనుకు పైగా హెలికాప్టర్లను బుక్ చేసుకుంది. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నేతలు రోజుకు 12 నుంచి 13 హెలికాప్టర్లను ఉపయోగించనున్నారు. ప్రచారం వేళ జేడీయూ ప్రతిరోజు 2 హెలికాప్టర్లను వాడనుంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నాయకులు కూడా హెలికాప్టర్లో ప్రయాణించనున్నారు. మరోవైపు విపక్ష మహాకూటమిలోని పార్టీలు 5 హెలికాప్టర్లతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయనున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ చెరో 2 హెలికాప్టర్లు వాడుకోనున్నాయి. ఎన్నికల సమయంలో అద్దెకు తీసుకునే హెలికాప్టర్లకు భారీ మొత్తంలో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ఛార్జ్ 1.25 రెట్లు, డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లు ఛార్జీ 2 రెట్లు పెరిగింది. సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ఛార్జ్ గంటకు 1,00,000 నుంచి 2 లక్షలు ఉండగా, డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ ఛార్జ్ గంటకు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంది. హెలికాప్టర్ బుక్ చేసుకునే పార్టీలు, నాయకులు 3 గంటలకు ఫ్లయింగ్ ఛార్జ్ చెల్లించాలి. అదనంగా 18% జీఎస్టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రాజకీయ పార్టీలు హెలికాప్టర్ కోసం ప్రతిరోజు 11 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బీహార్ రాజకీయాల్లో హెలికాప్టర్ లేదా ఫ్లయింగ్ బెడ్ ఎందుకు ముఖ్యమో తెలుసుకోవడం కూడా ముఖ్యం. బీహార్లో హెలికాప్టర్ను క్రౌడ్ గ్యాదర్గా కూడా పరిగణిస్తారు. వేదిక వద్ద జనం తక్కువగా ఉన్నప్పుడు హెలికాప్టర్ను గాల్లో 3-4 సార్లు చక్కర్లు కొట్టమని నేతలు చెప్తారు. దీంతో హెలికాప్టర్ను చూడడానికి పిల్లలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడుతారు. ఈ సాకుతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఎన్నికల ర్యాలీకి హాజరవుతారని నమ్మకం. దీంతో పాటు హెలికాప్టర్ సమయాన్ని ఆదా చేస్తుంది. హెలికాప్టర్లో ప్రయాణించి నాయకులు మరిన్ని ఎక్కువ ఎన్నికల ర్యాలీలను నిర్వహించవచ్చు. మొత్తంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లను వినియోగించేందుకే పార్టీలో నేతలు ఎక్కువగా మొగ్గు చూపడంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నికల వేళ ఎంతో కీలకమైన సమయం ఆదా చేసుకోవడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ చోట్ల ప్రచారం చేయడానికి పార్టీల ముందున్న ఆప్షన్ హెలికాప్టర్ను వినియోగించడమే.
అందుకే హెలికాప్టర్ల అద్దెకు ఎంత ఖర్చైనా ఏమాత్రం వెనుకాడకుండా రాజకీయ పార్టీలు వాటిని వినియోగించి జెట్ స్పీడ్ లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.